రాత్రి 1:46. అపార్ట్మెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. లైట్లు ఆఫ్. బయట వర్షం పడుతోంది. అర్జున్ ఒక్కడే తన ఫ్లాట్లో ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు. అప్పుడే ట్రింగ్. ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ప్రైవేట్ నంబర్. అతను లిఫ్ట్ చేయలేదు. స్పామ్ అయి ఉంటుంది అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత మళ్లీ కాల్. ఈసారి మెసేజ్ వచ్చింది. డోంట్ స్లీప్ టునైట్. అతను షాక్ అయ్యాడు. ఎవరు పంపారు? రిప్లై చేయడానికి ట్రై చేశాడు. బట్ నో నెట్వర్క్, నో వైఫై. అయితే మెసేజ్ ఎలా వచ్చింది? సడన్లీ టీవీ ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్ ఫుల్ స్టాటిక్. ఒక లైన్ కనిపించింది. వీ క్యాన్ సీ యూ. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. ఇది నా ఫోన్. మళ్లీ మోగింది. ప్రైవేట్ నంబర్. ఈసారి లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి చాలా స్లో వాయిస్. వెనక్కి చూడకు. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కాల్ కట్. రాత్రి 2:03. కిచెన్లో గ్లాస్ పడిపోయిన శబ్దం. టక్. అతను నెమ్మదిగా వెళ్ళాడు. ఫ్లోర్ మీద తన ఫోన్ ఉంది. నా ఫోన్ ఇక్కడ ఎలా వచ్చింది? అతని చేతిలో ఉన్న ఫోన్ కూడా అదే. 2 ఫోన్స్. సేమ్ మోడల్, సేమ్ వాల్ పేపర్, సేమ్ స్క్రాచెస్. సడన్లీ ఆ రెండో ఫోన్లో వీడియో ప్లే అయింది. వీడియోలో అతనే కనిపిస్తున్నాడు. లైవ్ రికార్డింగ్. బట్ యాంగిల్ మాత్రం సీలింగ్ కార్నర్ నుంచి. అంటే ఎవరో తనని చూస్తున్నారు. వీడియోలో తన వెనకాల ఎవరో షాడో స్లోలీ దగ్గర పడుతోంది. అతను వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కాని వీడియోలో మాత్రం షాడో దగ్గరే ఉంది. ఫోన్ మళ్లీ మెసేజ్. 3 మినిట్స్ లెఫ్ట్. ఏం లెఫ్ట్? హార్ట్ బీట్ ఫాస్ట్. డోర్ లాక్ స్వయంగా ఓపెన్ అయింది. లైట్స్ ఆఫ్. టోటల్ డార్క్నెస్. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. హాల్లో గోడపై ఒక లైన్ రాసి ఉంది. యూ ఆల్రెడీ ఆన్సర్డ్ ద కాల్. అతనికి అర్థం కాలేదు. నేను ఎప్పుడు ఆన్సర్ చేశాను? సడన్లీ అతని ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద ఇన్కమింగ్ కాల్ అర్జున్. అంటే తన పేరే. తానే తనకి కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి తన స్వరమే. నువ్వు ఇప్పుడు చూస్తున్నది రియల్ కాదు. నువ్వు ఆల్రెడీ మిస్సింగ్. ఇది 24 గంటల క్రితం రికార్డింగ్. కాల్ కట్. నెక్స్ట్ మార్నింగ్ పోలీస్ అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేశారు. ఫ్లాట్ ఎంప్టీ. ఎవరూ లేరు. కేవలం ఫ్లోర్ మీద ఒక ఫోన్. స్క్రీన్ మీద లాస్ట్ మెసేజ్. ఇది ఇంకా ముగియలేదు. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్, లైక్ చేయండి.